Hi guys, welcome to my channel Mini Family. అందరూ ఎలా ఉన్నారు? I hope all doing great. నేనైతే చాలా బాగున్నా, మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వీడియో ఏంటంటే విహాన్ బర్త్డే వ్లాగ్. ప్రతి ఇయర్ కూడా నేను వాడి బర్త్డే వ్లాగ్ ని ఇలా షూట్ చేసుకొని పెట్టుకోవాలనేది ఒక చిన్న కోరిక. ఐ డోంట్ నో అంటిల్ ఎన్ని ఇయర్స్ వరకు నేను చేయగలుగుతానో తెలియదు, కానీ చేసేంత వరకు ఇలా ఒక మూమెంట్ అయితే క్యాప్చర్ చేసి వీడియోల రూపంగా అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా వీడియో చేశాను వ్లాగ్, అండ్ ఫస్ట్ ఇయర్ది కొంచెం గ్రాండ్ గా చేసాం. బట్ అదేంటంటే వీడియో ఎడిటింగ్ కొంచెం నాకు ఇష్టం కాలేదు, సో దట్ నేనైతే ఇంకా అప్లోడ్ చేయలేదు. వెరీ సూన్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఫస్ట్ ఇయర్ బర్త్డేది. అండ్ ఇయర్ బర్త్డే వచ్చేసి నేను అనుకున్న థీమ్ ఏంటంటే జంగల్ థీము. సో నేను లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నా, బట్ అంత అవ్వలేదన్నమాట. సో ఇయర్ ఎలానే చేద్దాం అనుకున్నా జంగల్ థీమ్. సో ఐడియా వచ్చింది, ఓకే ఇది బాగుంటుంది కదా జంగల్ థీమ్, ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ లా చేస్తే బాగుంటుంది కదా అనేసి. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ బర్త్డేకి అయితే వాడికి టెడ్డీ బేర్ థీమ్ చేశాను. అండ్ సెకండ్ బర్త్డే నేను చేయలేదు యాక్చువల్గా, బయట. సెకండ్ బర్త్డే అయితే పర్పుల్ థీమ్ అనుకున్నాను, పర్పుల్ అండ్ లావెండర్ ఆ థీమ్ లో కలర్ థీమ్ తీసుకున్నాను అనమాట. ఈసారి అయితే వారికి జంగల్ థీమ్ అనుకున్నాను. పర్ఫెక్ట్ గా వచ్చింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుంది డెకరేషన్ అనేసి. అండ్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను డెకరేషన్ కి అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను మన వీడియోలో కంటిన్యూగా చూస్తూ ఉంటారు మీరు, సో మిస్ కాకండి. అండ్ ఎవరైనా అప్కమింగ్ మీ బేబీస్ బర్త్డేస్ ఉంటే బాగా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. నాకైతే కొంచెం హెల్త్ అనేది అప్సెట్ ఉంది, సో దట్ నేను అనుకున్నంత వరకు చేయలేకపోయాను. బట్ ఎనీహౌ నేనైతే ది బెస్టే ఇచ్చాను అనుకుంటున్నాను విహాన్కి అయితే. సో నా కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, సో కొంచెం ఇంట్రడక్షన్ అనేది ఇవ్వలేను నేను వీడియోస్లో. నాకు అయినంత వరకు షూట్ చేశాను వీడియోస్, కొంచెం తీయలేకపోయాను. అండ్ వాయిస్ ఓవర్ ఒకటే ఇస్తున్నాను. అండ్ ఈ ఒక వీడియోకి ఇంట్రడక్షన్ ఉండాలంటే డెఫినెట్గా మనం ముందు మాట్లాడితేనే బాగుంటుంది అనేసి మళ్ళీ సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో అదే అనమాట. సో విహాన్ బర్త్డే వ్లాగ్ అయితే చూసేయండి. విహాన్ బర్త్డేకి అయితే మేము ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా ఈ గిఫ్ట్ వాడికి 1 year ఉన్నప్పుడే ప్రెజెంట్ చేయాలి, బట్ ఏమో కానీ వాడికి అంత తెలియదు కదా అనేసి తర్వాత ఆలోచించి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పిద్దామలే అనుకున్నాము. బట్ దిస్ ఈస్ ద కరెక్ట్ టైం అనిపించింది. సో ఇది ఏంటంటే ముందు రోజు నైట్ అనమాట, వాడు పడుకున్న తర్వాత ఓపెన్ చేస్తున్నాము సైలెంట్ గా. వాడికి ఒక సర్ప్రైజ్ లాగా ఉండాలి, వాడు ఎక్స్ప్రెషన్స్ చూడాలి, నేను అందుకోసమే సర్ప్రైజ్ గా పెట్టాలనుకున్నాము. సో ఇది ఏంటంటే గిఫ్ట్ కార్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోయింది కదా కార్ అనేసి. ఈ కార్ ని మేము ఆన్లైన్ లో తీసుకున్నాము, అమెజాన్ లో నుంచి. బయట కూడా చూసాను నేను, కొంచెం నాకు ప్రైజీగా అనిపించినాయి, ఎందుకంటే కార్ ఉన్న సైజ్ కి వాళ్ళు చెప్పే ప్రైస్ కి సెట్ అవ్వలేదు అనిపించింది. నాకు బెస్ట్ ప్రైస్ లోనే అమెజాన్ లో అయితే దొరికింది, లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. మనకి రిసీవ్ అవ్వేదే ఇలా పార్ట్స్ అన్ని కూడా మనకి డిసెంబుల్ చేసి ఉంటాయి, మనం అసెంబుల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మేము ఇద్దరం కూర్చొని చేస్తున్నాం అదే పని. సో ఈజీగానే ఉంది, పెద్ద కష్టం ఏం కాదు, అవన్నీ ఫిట్టింగ్ చేసుకోవడమే అంతే. సో ఈజీగా మనం నార్మల్ గా అయితే విహాన్ కి నచ్చిందే వాడికి చూపించి మరి కొంటాము, బట్ ఇదైతే వాడికి కొంచెం సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఏంటంటే పిల్లలు ఇలాంటి వాటిలో లైక్ 5 to 6 years వరకే ఎంజాయ్ చేయగలుగుతారు, ఆ తర్వాత వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇలాంటి వాటిపైన. సో ఈ మధ్య ఏంటంటే విహాన్ చూసినప్పుడల్లా ఏదైనా ఇక్కడ పిల్లలు చాలా మంది ఉంటారు కదా, సో చూసినప్పుడు వాడికి కావాలమ్మా అని అడుగుతున్న నోట్ తెరిచి కూడా ఆర్డర్ పెట్టు అంటాడు అనమాట. ఈ మధ్య చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు విహాన్. అఫ్ కోర్స్ కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా నా బాబు నాకే ముద్దు కదా. సో అది వాడికి ఏదైనా సరే ఇవ్వాలనిపించేస్తుంది నాకు, అది ఎంత కష్టమైనా సరే ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళ కోసం, అంతే కదా పేరెంట్స్, కష్టపడేదే మన వాళ్ళ కోసము. సో అదే అనమాట. విహాన్కి అయితే ఫైనల్ గా కార్ అయితే తీర్చాం. వాడికంటే ఎక్సైట్మెంట్ నాకు చాలా ఉంది, అక్కడ సౌండ్ వస్తే ఎక్కడ మధ్యలో లేచి వస్తాడని ఒక పెద్ద భయం అనమాట, అంతా ఫ్లాప్ అయిపోతుంది సర్ప్రైజ్ అనేసి. అంటే వాడు నిద్రలో వస్తే పెద్దగా వాడు షాకింగ్ లో ఉంటాడు తప్ప పెద్దగా ఏముండదు. అందుకే ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట, కింద వచ్చి నేను ఫస్ట్ తీసుకొచ్చి కార్ ని ఇలా అయితే రెడీ చేశాను వాడు ఓపెన్ చేయాలనేసి. కమ్ హియర్ విహాన్, కమ్ see what it, don't tell, don't let him see. Open that, open. Hey wait, hey wait, please come this side, please.
గో విహాన్, గో గో పైన అయితే చూడప్పుడు ఫుల్ తీ ఫుల్ 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 వెయిట్ వెయిట్ ఏ గైస్ వెయిట్ వెయిట్ లెట్ హిమ్. ఇప్పుడు ఇప్పుడు తీస్తారు చూడరవి, తిప్పు రవి, చూసుకో, అదే తిప్పు, అదే హ్యాండిల్ చూడరవి ఎటు అలా తిప్పాలి. సరే దా కమ్ కమ్. వాట్ ఈస్ దట్? Wow! Go, get in. చూసారు కదా విహాన్ ముఖము 100 బల్బులు వెలిగినట్టుగా వెలిగిపోతుంది అనమాట. ఇంకా వాడి హ్యాపీనెస్ కి అసలు ఆ రోజు అద్దే లేదు. సో కార్తోనే ఉన్నాడు, కార్తోనే నిద్రపోతాడు, కార్లోనే తింటున్నాడు. సో ఇలా చేస్తున్నాడు అనమాట ఇంట్లో. ఎనీహౌ వాడు హ్యాపీ, మేము కూడా హ్యాపీ. సో బర్త్డే గిఫ్ట్ అయితే విహాన్కి ఇది. ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ కి మేమైతే డెకరేషన్ చేయడానికి కూర్చున్నాము. విహాన్ పడుకోబెట్టేసాను. ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈవినింగ్ 6:30 7 కల్లా స్టార్ట్ చేద్దాం అనేసి మేము మా ఫ్రెండ్స్, సొసైటీలో ఉన్న నా ఫ్రెండ్స్ ని, వాళ్ళ కిడ్స్ ని ఇన్వైట్ చేశాను అనమాట. సో నేనైతే డెకరేషన్ అంతా మేము ఇద్దరమే చేసాము. సో లాస్ట్ టైం నేను ఈ బెలూన్ బ్లోయర్ గురించి చెప్పాను. నేను చాలా యూస్ఫుల్ అండ్ డెఫినెట్ గా ఇంట్లో ఉండాలని చెప్పాను. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను డెకరేషన్ మొత్తం అంతా జంగల్ థీమ్ అనుకున్నాను చెప్పాను కదా. ప్రతి ఒక్కటి నేను మీషో నుంచి తీసుకున్నాను. నాకు లాస్ట్ టైం నేను అమెజాన్ లో తీసుకున్నాను. నా బెలూన్స్ అయితే పెద్దగా నాకు క్వాలిటీ అనిపించలేదు, కానీ ఈసారి నాకు మీషోలో తీసుకున్న ఈ బెలూన్స్ క్వాలిటీ అది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి నేను ఒక 2 sets డెకరేషన్స్ తీసుకున్నాను. జస్ట్ నాకు తెలిసి 500 రూపీస్ ఎంతో పడింది అంతే. బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్, డెకరేషన్ ఏమేమి తీసుకున్నానో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. సో దట్ మీకు కూడా నెక్స్ట్ మీరు చేయాలనుకుంటే మీ కిడ్స్ కి ఇంట్లోనే ఈజీగా చేయొచ్చండి. పెద్దగా డెకరేషన్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు అంతంత పెట్టి డెకరేషన్ చేయడం కోసం కన్నా ఇలా మన చేతులతో మనం చేస్తే హ్యాపీనెస్ వేరు. అండ్ వీ హ్యాడ్ వెరీ ఫన్. రవి నేను కూడా మంచిగా కొంతసేపు మంచిగా జోక్స్ వేసుకున్నాం. కొంచెం మేమిద్దరం కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది నాకు ఈ ప్రాసెస్ లో, డెకరేషన్ కానీ అన్బాక్సింగ్ టైంలో కానీ. నేను అనుకున్న అవుట్పుట్ ఒక 80% వరకు వచ్చింది, 100% రాలేదు. ఎందుకంటే కొంచెం బెలూన్స్ తక్కువ పడ్డాయి. అది కాకుండా నాకు లెఫ్ట్ సైడ్ లో బెలూన్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అంత ప్లేస్ లేదనిపించింది అండ్ బాగా కూడా అనిపించింది. అందుకే ఇక్కడ యానిమల్ ది బెలూన్స్ కూడా ఇచ్చారనమాట డెకరేషన్ దాంట్లో. అవన్నీ కూడా అటు సైడ్ పెట్టేశాను నేను. సో అటు సైడ్ అలా కవర్ చేసేసాను. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మాకంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా బాగానే డెకరేట్ చేసాం అనిపించింది. ఇంకా మొత్తం ఆల్రెడీ నా కర్టన్స్ అక్కడ లీవ్స్ అన్నీ ఆల్రెడీ మా హాల్లో అలానే ఉంటుంది కాబట్టి సో అది ఎలానో సెట్ అయిపోతుందిలే. మొత్తం అంతా గ్రీన్ ఉన్నా కూడా బాగోదు అనేసి వైట్ కర్టన్స్ అలానే పెట్టేసి ఏదైతే కర్టన్ ఆ గ్రీన్వి ఏదైతే ఉన్నాయో కర్టన్స్వి లాగా, సో అవైతే కొంచెం చిన్నగా గ్రీనరీ కైండ్ ఆఫ్ టచ్ ఇచ్చాను అనమాట. సో ఇది బర్త్డే బ్యానర్. నాకు ఫస్ట్ ఇది బర్త్డే బ్యానర్ అనే తెలియదు, రాలేదేమో అనేసి సపరేట్గా పెట్టాను అనమాట. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్యాకెట్లో మనకి 3 నెంబర్ రాదు, అంటే లైక్ ఏజ్ బర్త్డే నెంబర్ రాదు. సో మళ్ళీ అందుకోసమే సపరేట్ ప్యాకెట్ తీసుకున్నాను. చెప్పాను కదా, రెండు కలిపి నాకు 500 రూపీస్ అనే వెరీ వర్త్ గైస్. మనకి ఇదే డెకరేషన్ ఇంతకన్నా కొంచెం బాగా చేస్తారు అంతే. బట్ ఇదే డెకరేషన్ బయట చేయించుకుంటే ఇట్స్ టూ మచ్ కాస్ట్ చెప్తారు. అదే నాకైతే మాకు జస్ట్ 1/2 అవర్ పట్టింది గైస్, అంతకంటే ఎక్కువ పట్టలేదు అనమాట దీన్ని చేయడానికి. ఇంకా విహాన్ బర్త్డే అయితే ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తున్నాం, చూసేయండి. ఇంకా మా బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయాడు. ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసారనమాట. విహాన్ బర్త్డే డ్రెస్ ఇది కాదండి, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నుంచి ఆర్డర్ చేశాను. అది నాకు లేట్ గా డెలివరీ అయింది, ఆఫ్టర్ బర్త్డే తర్వాత డెలివరీ అయింది. ఇంకా నాకు అర్థమైంది డెలివరీ కాదని 1 day బిఫోర్ ఫస్ట్ క్రై లో అయితే ఆర్డర్ చేశాను. బెంగళూరు కాబట్టి 1 day లోనే వచ్చేసింది మనకు డెలివరీ.
ఇంకా ఎలాగో జంగల్ థీమ్ కదా, జంగల్ కి కింగ్ లయన్ కదా అనేసి ఆ డ్రెస్ అయితే నేను ఫస్ట్ క్రై లో నుంచి తీసుకున్నాను. చాలా బాగుంది, అవుట్ ఫిట్ కూడా బాగా సెట్ అయింది విహాన్. థ్యాంక్ యూ చెప్పాలి అందరికి, థ్యాంక్ యూ అన్నారు. ఎక్కడ ఎక్కడ ఇల్లు కొడబెట్టంత అత్తాగిలి ఇಷ್ಟು ಜನ ಹೇಳ್ಬಿಟ್ರು. నింతుకోరి Happy birthday, Rehan. Happy birthday, Rehan. Happy birthday, happy birthday, happy birthday, Rehan. Happy birthday, Rehan. Thank you, Chapaka. అసలు లాస్ట్ ఇయర్ విహాన్ కి ఈ ఇయర్ విహాన్ కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఇయర్ విహాన్ అయితే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఆ ఇయర్ అసలు వాడికి ఏమీ తెలీదు. ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి, వాడి పనులు వాడే చేసుకుంటున్నాడు. నిజంగా ఒక్కొక్కసారి ఐ ఫీల్ సో ప్రౌడ్. ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏమైనా చేస్తుంటే దే ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతారు. అండ్ విహాన్ చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అనేసి. సో ఫైనల్ గా విహాన్ బర్త్డే అయితే నా ఫ్రెండ్స్ తో వాడు ఫ్రెండ్స్ తో ఇలా కలిసి చేసుకున్నాడు. ఈవినింగ్ కేక్ కటింగ్ అది చాలా బాగా జరిగింది. అండ్ కేక్ గురించి చెప్పలేదు కదా, కేక్ అయితే నేను జంగల్ థీమ్ లోనే తీసుకున్నాను అండ్ వైట్ కలర్ తీసుకున్నాను. బికాస్ లాస్ట్ ఇయర్ కలరింగ్ తీసుకున్నాను కదా, నాకు అంత బాగా నచ్చలేదు. ఉన్న కిడ్స్ చేతులకి మూతులకి అంతా అవుతుంటది, అది మంచిది కూడా కాదు కదా అనేసి వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. చిన్న అనిమల్ టచ్ ఇచ్చారు కేక్ కి, చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్ గా మేమైతే ఆ రోజు ఈవినింగ్ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డేని. అండ్ నెక్స్ట్ విహాన్ తన బర్త్డే నెక్స్ట్ డే కూడా చేసుకున్నాడు అనమాట. యాక్చువల్ గా వాడు సండే వచ్చింది, మండే కూడా వాడు స్కూల్లో సెలబ్రేట్ చేసాము. స్కూల్ అయితే ఇలా అరేంజ్ చేశారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు విహాన్, హ్యాపీ బర్త్డే టు and thank you. Yes, happy birthday Vihan.
విహాన్ బర్త్డే సండే అయిపోయినా కూడా మండే కూడా వాడి స్కూల్ టైంలో వెళ్ళి కేక్ కటింగ్ చేపించాము. యాక్చువల్గా వాడికి ఫీల్ కూడా ఉండకూడదు, చిన్న ఫీల్ కూడా ఉండకూడదు అనేసి. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ప్రతి ఒక్క బేబీ బర్త్డేస్ ని వాళ్ళ పేరెంట్స్ తో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అందుకే విహాన్ కూడా చూసుంటాడు కదా, సో ఆ ఫీలింగ్ ఉండకూడదు, వాడు కూడా స్పెషల్ గా ఫీల్ అవ్వాలనేసి నేనైతే ఒక చిన్న కేక్ అరేంజ్మెంట్ చేసి పిల్లలకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చాను. సో జంగల్ థీమ్ కదా, జంగల్ థీమ్ లో ఉండే ఒక బ్యాగ్ అండ్ దెన్ దాని లోపల చిన్న చిన్న స్టఫ్ క్యాన్ కర్చీఫ్ అనేసి, స్టాంప్స్ అనేసి, స్టిక్కర్స్, చిన్న చిన్న వాళ్ళు ఆడుకునే బొమ్మ లాంటివి నేనైతే అందులో ఇచ్చి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లా ఇచ్చాను. పిల్లలకి ఇవే చాలా ఇష్టపడతారు కదా, సో వాడు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళి వాళ్ళందరికి ఇవ్వడము, ఆ పిల్లలు కూడా విషెస్ చేయడము చాలా క్యూట్ గా అనిపించింది నాకు ఇవన్నీ. సో అది గైస్, మా విహాన్ 3rd బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాను. ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా క్యాప్చర్ చేశాను. ఇంక 4th బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Until the next video, bye bye, take care.